విధంగా బైబిల్లో కొత్త నిబంధనలో దేవుడు తన భక్తుడి ద్వారా మనకు తెలియజేసిన ఒక కిరీటాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ కిరీటం పేరే అక్షయ కిరీటం. ఏ కిరీటం ఇది? అక్షయ కిరీటం. ఇంగ్లీష్లో దీన్ని ఇన్కరప్టబుల్ క్రౌన్ అని కానీ ఇంపెరిషబుల్ క్రౌన్ అని కానీ పిలుస్తారు. ఇది అక్షయ కిరీటం. దేవుని గ్రంథంలో అక్షయ కిరీటం గురించి అది ఎవరికి ఇస్తానని వాక్యం ద్వారా మనకు వాగ్దానం చేశాడో మనం పరిశీలిస్తే, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఈ ప్రస్తావన మన కంటికి కనబడుతుంది. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24, 25 ఈ 2 వచనములు చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 మరియు 25 వచనములు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒకడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. అది చాలు ప్రస్తుతానికి. ఈ పత్రిక రాస్తున్నది ఆయన కొరింథీ అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి. అసలు కొరింథీ అనే ప్రాంతం ఎక్కడుంది అని అడిగితే అఖయ అనేటువంటి ప్రాంతంలో ఉంది. అఖయలోని కొరింథీ. ఆ అఖయ అన్న ప్రాంతం గ్రీసు దేశంలోని ప్రాంతం. గ్రీకుల క్రీడలు ఏవైతే ఉన్నాయో, అసలు ఈరోజు మనం ఒలింపిక్స్ అని ఏదైతే మనం ఒలింపిక్ క్రీడోత్సవాలను మనం మాట్లాడుకుంటామో, ఈ ఒలింపిక్స్ అనేది పుట్టిందే గ్రీసు దేశంలో, గ్రీసు ప్రాంతంలో. బైబిల్లో మనకు ఎథెన్స్ అని ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణంలోనే ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి. క్రీడలకు చిరునామాగా మనకు గ్రీసు ప్రాంతం కనబడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న సంఘానికి, సంఘస్థులకు ఆయన పత్రిక రాస్తూ వారికి అర్థమయ్యేటువంటి ఉదాహరణలు తీసుకొని అందులో భాగంగా ఒక పరుగు పందెం గురించి మాట్లాడుతున్నాడు. ఒలింపిక్ క్రీడలలో పరుగు పందెం కూడా ఒకటి. ఆ పరుగు పందెం గురించి మాట్లాడుతూ, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒకడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. లోకములో పరిగెత్తే వాళ్ళే కాదు బహుమానం కొరకు పరిగెత్తవలసింది. అసలు ఆత్మీయ జీవితంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ కూడా పందెములోనే ఉన్నారు, పరుగులోనే ఉన్నారు. ఈ పరుగును విజయవంతంగా ముగిస్తే బహుమానం మన కోసం ఎదురు చూస్తుంది అంటున్నాడు పౌలు గారు. ఏ పరుగు గురించి ఆయన మాట్లాడుతున్నాడో చూద్దాం. 25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు అంటే లోకస్తులు. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము అంటున్నాడు. చూడండి, ఈ సందర్భంగా ఆయన 2 కిరీటాల గురించి మాట్లాడుతూ, ఒకటి క్షయమగు కిరీటము, మరొకటి అక్షయ కిరీటం. క్షయమగు కిరీటం అంటే లయమైపోయే కిరీటం, పెరిషబుల్ క్రౌన్. అది కొద్ది రోజుల నుండి తర్వాత వాడిపోయే కిరీటం. అది ఈరోజు అంటే మనకు ఎన్నో లోహాలతో చేయబడిన కిరీటాలు మన కంటి కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న సందర్భం క్రీడలకు సంబంధించిన సందర్భం, పరుగు పందెం. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, గెలిచిన క్రీడాకారుడికి లేదా క్రీడాకారునికి ఆకులతో చేసిన కిరీటాన్ని నెత్తి మీద పెట్టేవారు, తల మీద. దేనితో చేసినది? ఆకులతో. మీరు ప్రాచీన గ్రీకుల కిరీటాలు చూస్తే గెలిచిన వారికి ఆకులతో చేసిన కిరీటాన్ని చక్కగా దాన్ని అల్లి
దాన్ని తల మీద పెట్టి ఇతను గెలిచాడు లేదా ఈవిడ గెలిచిందని ప్రకటించేవారు. అది ఆకులతో చేయబడినది. ఆకులు ఏమవుతాయి? వాడిపోతాయి. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. క్షయమకు కిరీటం అంటే మనకు అర్థం కావాలి, వాడిపోయే కిరీటం. కానీ వాడిపోయే, నశించిపోయే, పనికి రాని ఆ కిరీటం కోసమే వాళ్ళు అంత చక్కగా పోరాడితే, అంత చక్కగా పరుగెత్తితే, ఆ పరుగు పందెములో వారు మితముగా, ఆ పరుగులో గెలవడానికి, ఆ పందెములో రాణించడానికి వారు అన్ని విషయములలో మితముగా ఉన్నారని పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. మితముగా ఉండడం అంటే లిమిట్గా. క్రీడల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకునేది ఆహారం విషయంలో. ఏమి తినాలో అదే తింటారు, ఏమి తినకూడదో పక్కాగా దాన్ని పక్కన పెట్టేస్తారు. ఈరోజే ఉదయం ఒక వార్తలో చూశాను, ఒక క్లిప్పింగ్. మన తెలుగు క్రీడాకారిణి సానియా మిర్జా, ఒక మంచి టెన్నిస్ ప్లేయర్. కానీ ఈ మధ్య కాలంలో తను గర్భవతి అయి బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. జన్మనిచ్చిన తర్వాత ఏకంగా 23 కిలోలు పెరిగిందట. 23 కిలోలు పెరిగింది బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి అయినటువంటి సానియా. అయితే కొన్ని నెలలు గడిచిన తర్వాత మరలా క్రీడారంగంలోనికి అడుగు పెట్టి మళ్ళీ తన కెరీర్ని కొనసాగించడానికి ఇప్పుడు తన ముందున్న ఏకైక లక్ష్యం వెయిట్ తగ్గడం. ఆ వెయిట్ తగ్గడానికి 4 నెలల సమయం తీసుకొని వర్క్ చేయడం మొదలుపెట్టి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 23 కిలోలు పెరిగితే 4 నెలల్లో మరలా 26 కిలోలు తగ్గింది అని వార్త. 4 నెలలలో 26 కిలోలు తగ్గి చూపించి ఒక లక్ష్యం పెట్టుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించడం ఇది అసాధ్యం కాదని అందరి తల్లులకు ఒక మెసేజ్ ఇవ్వాలన్న ప్రయత్నంతో తన వీడియో క్లిప్పింగ్ అప్లోడ్ చేయాలని తను నిర్ణయించుకుందని వార్త. ఒక క్రీడాకారుని గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. 26 కిలోలు 4 నెలల్లో తగ్గడం అంటే సులభం అంటారా? కాదే. కానీ అది చేసి చూపించింది అంటే అర్థమేంటి? అన్ని విషయముల్లో ఆవిడ మితముగా ఉన్నది. మితముగా. పౌలు గారు క్రీడల గురించి మాట్లాడుతున్నాడు కనుక మనము కూడా క్రీడలకు సంబంధించినవే కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే భారత క్రీడాకారుడిగా ఉండినటువంటి రాహుల్ ద్రావిడ్ అనేటువంటి ఒక క్రికెట్ ప్లేయర్ ఒకరోజు అతనికి ఇంటర్వ్యూ చేస్తూ, ఒకవేళ లైఫ్ లాంగ్ నీకు ఏ తిండి దొరకదు, ఇది తప్ప నువ్వు కోరుకో, ఇక జీవితాంతం నువ్వు ఇది తిని బతకాల్సిందే 3 పూట్ల అంటే నువ్వు ఏ ఫుడ్ ఐటమ్ ను కోరుకుంటావు అని అడిగితే అతను చెప్పాడు, చాక్లెట్లు ఐస్ క్రీమ్లు ఉంటే చాలన్నాడు. ఏదంత విచిత్రమైన కోరిక. చాక్లెట్లు ఐస్ క్రీమ్లు ఉంటే జీవితాంతం ఇంకేముంది అవి తిని బతికేస్తాను అంటున్నాడు. చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తింటే మనిషి లావెక్కుతాడు కదా, వెయిట్ పెరుగుతుంది కదా, నువ్వు ఒక క్రీడాకారుడివి కదా, మరి ఇన్ని సంవత్సరాల పాటు క్రికెట్లో ఎలా రాణించావని అడిగితే క్రికెట్ కెరీర్ ఉన్నంత వరకు వాటిని పక్కన పెట్టాడట. ఏం చేశాడు? తన క్రికెట్ కెరియర్ ఉన్నంత వరకు దాన్ని ఏం చేశాడు? అతను చాక్లెట్లకు ఐస్ క్రీమ్లకు స్వస్తి చెప్పి పక్కన పెట్టి అన్ని విషయములలో మితముగా ఉన్నాడు. దేనికి? తన క్రీడలో తాను రాణించడానికి. తన క్రీడలో తాను రాణించడానికి. అలాగనే ప్రపంచ అగ్ర టెన్నిస్ ప్లేయర్లలో ఒకడైనటువంటి రోజర్ ఫెదరర్, ఇతని పరిస్థితి అదే. ఐస్ క్రీమ్లు అంటే పిచ్చి, చాక్లెట్లు అంటే పిచ్చి. కానీ ఇన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో అగ్ర టెన్నిస్ ప్లేయర్లలో ఒకటిగా ఎలా రాణిస్తున్నాడు? అతను కూడా అదే చెప్పింది, నాకు ఆట ఉన్నంత వరకు ఆహారాన్ని పక్కన పెడతాను. ఇంతకు వీళ్ళందరూ కూడా ఏ కిరీటాన్ని పొందడానికి లేదా ఏ బహుమానాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఆలోచించండి. క్షయమగు బహుమానాలు. కానీ దేవుడు మనకు ఒక వాగ్దానం చేసి, నేను మీకు అక్షయ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు.
అక్షయ కిరీటం నీకు కావాలంటే నువ్వు లోకస్తులలాగా లోక సంబంధమైన వాటిలో పేరు సంపాదించాలని ప్రయత్నం చేస్తే నీకు కిరీటము దక్కదు. భూసంబంధమైన వాటిపై నువ్వు మనసు పెడితే నీకు కిరీటం దక్కదు. మీ ధనమును భూమి మీద సమకూర్చుకొనకుడి, పరలోకమందు కూర్చుకోవాలి. అక్కడ చిమ్మెట పట్టదు, దొంగలు కన్నము వేయరు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. శిలువకు అనేక మంది శత్రువులుగా తయారయ్యారు. తాను సిగ్గుపడవలసిన సంగతులపై అతిశయపడుచున్నారు. వారు భూసంబంధమైన వాటి మీదనే లక్ష్య పెట్టుచున్నారు. వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతమని పౌలు భక్తుడు తన పత్రికల్లో ఎన్నిసార్లు రాయలేదు. ఈ మొదటి సెషన్లో మనం 5 కిరీటాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో మొదటి కిరీటం గురించి మన మాట. ఆ కిరీటం పేరే అక్షయ కిరీటం. ఎవరికి ఇస్తాడు ఈ అక్షయ కిరీటం? పరలోక సంబంధమైన వాటిపై మనసుంచే వారికి కిరీటం దక్కుతుంది. భూ సంబంధమైన వాటిపై మనసు పెట్టి బ్రతికే వారికి కిరీటం దక్కదు. ప్రియ క్రైస్తవ సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు మనందరి లక్ష్యాలు, మనందరి ఆలోచనలు, మనందరి తలంపులు, మనందరి ఊహలు దేని మీద ఉన్నాయో పరిశీలించుకుందాం. ఒకవేళ భూసంబంధమైన వాటిపై ఉండి నాకు ఇంకా అది లేదు ఇది లేదని, ఎవరికో ఏదో ఉన్నదని వారితో మన జీవితాన్ని పోల్చుకుంటూ అవి కావాలన్న ఆశతో బ్రతికితే దేవుడు వాగ్దానము చేసినటువంటి అక్షయ కిరీటాన్ని మనం పోగొట్టుకుంటాం. ఏమన్నాడు దీన్ని? ఇన్కరెక్టబుల్ క్రౌన్ లేదా ఇంపెరిషబుల్ క్రౌన్. కొత్త నిబంధనలో దేవుడు తన విశ్వాసులకు, తన భక్తులకు, తన పిల్లలకు వాగ్దానము చేసిన 5 కిరీటాలలో ఇది మొదటిది. ఈ అక్షయ కిరీటం ఎవరికి దక్కుతుందనే ప్రశ్నకు సమాధానమే పరలోకముపై, పైనున్న వాటిపై ఆలోచనలు, ఆశలు, తలంపులు, ఊహలు కలిగిన, ఆసక్తి, శ్రద్ధ, లక్ష్యము కలిగిన వారికే ఈ అక్షయ కిరీటం. ఎప్పుడైనా మీ జీవితంలో లోక సంబంధమైన వాటిపై మీ మనసు లాగితే, లోక సంబంధమైన వాటిపై మీ ఆలోచనలు ఎక్కువ అవుతుంటే ఈరోజు ఈ మాట మీకు గుర్తుకు రావాలి. అది నేను చేతులారా అక్షయ కిరీటాన్ని పోగొట్టుకుంటున్నాను అని. మనకు అప్పుడప్పుడు ఎంత భక్తి ఉన్నా, ఎంత ప్రార్థనలో ఉన్నా లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆకర్షించినప్పుడు ఒక్కసారి కదా పోనీలే అని పరిగెత్తాం మనం. అలా లోకము మనల్ని ఆకర్షించేటప్పుడు, లోకంపై మన మనసు లాగేటప్పుడు ఈ మాట మనకు గుర్తుకు రావాలి. 1 కొరింథీ 9వ అధ్యాయం 24-25 వచనాలు. ఈ 2 వచనాలు మనకేం చెప్పాలి? నువ్వు లోకంపై మర్రి కన్నేస్తున్నావు, నువ్వు లోకంపై మరలా నీ మనసు పెడుతున్నావు. దాని అర్థం దేవుడు వాగ్దానము చేసిన ఈ అక్షయ కిరీటాన్ని చేతులారా నువ్వే పోగొట్టుకుంటున్నావు. మరేం చేయాలి? మితముగా ఉంటుంది, కంట్రోల్. ఇది మొదటి కిరీటం గురించి. ఇక నెమ్మదిగా 2వ కిరీటంలోనికి ప్రవేశిద్దాం. 2వ కిరీటం, దీన్ని జీవ కిరీటం అని పిలిచాడు. ఏమని పిలిచాడు దీన్ని? జీవ కిరీటం. ద క్రోన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటాన్ని ద క్రోన్ ఆఫ్ లైఫ్ అని పిలిచాడు. ఈ జీవ కిరీటం గురించి చెప్పబడిన సందర్భంలో దేవుడు ఇది ఎవరికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడో ఒక్కసారి యాకోబు పత్రిక తెరచి చూద్దాం. చదవగలిగిన వాళ్ళు చదవండి తీసి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదివి సహాయం చేయండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎవరికంట జీవ కిరీటం? శోధనను సహించిన వాడికి. భయపడినోడికి కాదు, పారిపోయేవాడికి కాదు, శోధన వద్దు అనుకునేవాడికి కాదు, ఆ శోధనను ఎదుర్కొన్నవాడికి. ఎందుకంటే మీరు బాప్టిజం తీసుకోవట్లేదు అని అడిగితే, బాప్తిజం తీసుకుంటే శోధనలు ఎక్కువైతే అంట కదా బ్రదరు, అందుకే తీసుకోవట్లేదు. బాప్తిజం తీసుకుంటే శోధనలు ఎక్కువ అవుతాయన్న ఆలోచనతో బాప్తిజం ఎగ్గొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళకి ఏ కిరీటం మిస్ అవుతుందో చెప్పండి? జీవ కిరీటం మిగిలిపోయినట్టే. అసలు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది మాట. నీకు కావాలా వద్దా జీవ కిరీటం? కావాలి అని నువ్వు అనుకుంటే ఎదుర్కో శోధనలు. ఆ శోధనల్లో అవమానాలు ఉంటాయి, ఆ శోధనల్లో సమస్యలు ఉంటాయి. శోధన కేవలం ఒకే రూపకంలో ఉండదు. ఆ శోధనలో ఆకర్షణ ఉంటుంది, ఆ శోధనలో ఘర్షణ ఉంటుంది, ఆ శోధనలో ఆకర్షణతో పాటు ఘర్షణతో పాటు హింసలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అపనిందలు ఉంటాయి. ఇవన్నీ శోధనలలో భాగమే. ఒక ధనమో, ఒక వ్యక్తో, ఒక వస్తువో నేను ఎక్కువగా ఆకర్షిస్తున్నది అని అంటే దాని అర్థం, ఆ ఆకర్షణలో నువ్వు పాపం చేస్తున్నావని నీకు తెలిసిన ఆ ఆకర్షణకు నువ్వు లోనవుతున్నావంటే దాని అర్థం ఆ శోధన నిన్ను గెలుస్తోందని. శోధన అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో ఘర్షణ కూడా. మీరేదైనా చెప్పండి, ఆ రోజు నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది అని మనమే ఎన్నోసార్లు ఫీల్ అవుతుంటాం నోరు జారి. లేదా సోదరా నువ్వు ఎన్నైనా చెప్పు, కానీ ఆ రోజున ఈ మాట మాత్రం అనకుండా ఉండాల్సింది. నిజమేనండి, ఆవేశంలో అనేసాను. నిజమేనండి, కోపంలో నోరు జారాను, మాట జారింది, నాలుక జారింది. ఎందుకు జరిగింది ఇది? ఘర్షణ, గొడవ, కలహం, పోట్లాట. మన ఇళ్లలో కానీ, అంటే మన ఫ్యామిలీస్లో, మన కుటుంబాల్లో కానీ, మన బంధువుల మధ్య కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ ఎప్పుడైనా మనకు గొడవలు తలెత్తుతాయి అని అనిపిస్తే ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ బికమ్ సైలెంట్. బెస్ట్ ఆప్షన్ ఏంటి? నిశ్శబ్దమైపో. శబ్దం ఎక్కువ అవుతున్నదంటే నిశ్శబ్దమే పరిష్కారం. ఉదాహరణ, మోషే యొక్క శరీరం గురించి తర్కం జరిగినప్పుడు అపవాదితో ప్రధాన దూతైన మికాయేలు వాదించుచున్నప్పుడు లిమిట్ దాటిపోయి ఘర్షణ పెరుగుతుందని అనిపించినప్పుడు మికాయేలు చేసిన పని, ప్రభువు నిన్ను గద్దించునుగాక అని సైలెంట్ అయిపోయాడు. ఎందుకు? ఒకవేళ నేను నోరు జారుతానేమో, ఒకవేళ దూషిస్తానేమో. పరిస్థితి ఏదైనా క్రైస్తవుడు మాట జారకూడదు. అలా మాట జారే పరిస్థితి వచ్చిందనంటే ఒక శోధన నేను జయించిందని. ఒక వస్తువో, ఒక ధనమో, ఒక వ్యక్తితో నిన్ను ఆకర్షిస్తున్నానంటే ఆ శోధన నిన్ను జయిస్తోందని. కొన్ని సందర్భాలలో ఇబ్బందులు వస్తాయి మనకు, కొన్ని సందర్భాలలో అవమానాలు ఎదురవుతాయి మనకు. ఆ అవమానానికి జడిసి మనము దేవునికి దూరం అయితే ఈ శోధన నిన్ను జయించినట్టు. శోధనను పంపేవాడెవడు? శోధకుడు. ఆ శోధకుడు నిన్ను గెలుస్తున్నాడు. వాడి బిజినెసే శోధించడం. ఆ శోధనలను ఎదుర్కొని గెలవడం దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. శోధకుని శోధనలు ఇవి. నేను అవమానపరుస్తాడు సేవలో, లేదా దేవుని ఆత్మీయ యాత్రలో ఉండదు. దేవుడు పెట్టిన ఈ ఆత్మీయ యాత్రలో మనం నడుస్తుండగా బాప్తిసం తీసుకున్న తర్వాత అపనిందలు వస్తాయి,
నువ్వు చేయని తప్పుకు నీ మీద బురద చల్లే కార్యక్రమం, మేలు చేసిన కీడే నీకు ఎదురయ్యే భయంకరమైన పరిస్థితి. ఇవన్నీ శోధనల్లో భాగమే. కొంతమంది మాటల చేత నేను హింసించవచ్చు, కొంతమంది చేతల చేత నేను హింసించవచ్చు, కొన్ని సందర్భాలలో దాడులు జరగవచ్చు. ఇలాంటివి జరుగుతాయని జడిసి భయపడి మనం ఎన్నిసార్లు మనం దూరం అయిపోతున్నాం దేవునికి. అలాగని గుడ్డిగా వెళ్ళాలని చెప్పట్లేదు ముందు, కానీ నీ హృదయంలో భయం అన్నది ఉండకూడదు. ఏమన్నాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో? పారిపోవాడా సహించువాడా? శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసినట్లు జీవ కిరీటము పొందును. అది వాగ్దానం. జీవ కిరీటం అన్నది ఒక వాగ్దానం. ఈ మొదటి సెషన్లో మనం మాట్లాడుకునే 5 కిరీటాలలో మనం 2వ కిరీటం గురించి మాట్లాడుకుంటున్నాం. దాని పేరే జీవ కిరీటం. జీవ కిరీటం గురించి మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? ఒక సంఘానికి రాస్తున్నాడు ఈ మాట. ఇదిగో, ఇక్కడ కూడా శోధన గురించే. మీరు శోధింపబడినట్లు ఏమా? అపవాది మీలో కొందరిని చెరలో వేయబో. మళ్ళీ మొదటి నుంచి చదువు. 2వ అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఎవరికి ఇస్తారంట జీవ కిరీటం? అపవాది మీ మీద దాడులు చేయబోతున్నాడు. అపవాది మిమ్మల్ని పట్టి చెరలోనికి వేయించబోచున్నాడు. కానీ ఈ శ్రమలన్నిటిలో, ఈ హింసలన్నిటిలో, ఈ ఇబ్బందులన్నిటిలో ఎలా ఉండబోతున్నాడు? అక్కడ నమ్మకముగా ఉండు. అక్కడ నుంచి చదవండి, నమ్మకముగా ఉండు. మరణము వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. పారిపోవడం కాదు, వదిలేసి. ఫిలిప్పీ సంఘం ఈ బెదిరింపులకు, ఈ దాడులకు భయపడిపోయి విశ్వాసంలో కొంచెం బలహీనమైపోతున్నారు. అప్పుడు పౌలు భక్తుడు వారికి పత్రిక వ్రాసి వారిని ఎలా ధైర్యపరుస్తున్నాడు చూడండి ఒక్కసారి. జాగ్రత్త పరుస్తున్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే 1వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 27-28 వచనములు కలిసి ఉంటాయి, చూద్దాం. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరకండి. బెదరకూడదు. బెదిరిపోతే, ఎదిరించి వారికి బెదిరిపోతే, భయపెట్టి వారికి నువ్వు భయపడితే నీకు తెలియకుండానే ఒక కిరీటం నీకు దూరం అవుతుంది. ఎందుకు నువ్వు సేవకు దూరం అయ్యావు? ఎందుకు ఆత్మీయతకు దూరం అయ్యావు? ఎందుకు భక్తికి దూరం అయ్యావు? ఎవరికో భయపడా? దేనికో భయపడా? కొంతమంది అంటారు, మాకు యేసుప్రభు అంటే ఇష్టమేనండి, కానీ మా వాళ్ళు కొంచెం చిన్న చూపు చూస్తారు ఈయన నమ్ముకుంటే, అందుకే భయపడుతున్నా. వాళ్ళు తెచ్చివనండి జీవ కిరీటాన్ని వాళ్ళందరినీ. ఇప్పుడు వాళ్ళందరినీ తెచ్చివని చెప్పండి మంచి కిరీటాన్ని. కొన్ని సందర్భాలలో చిన్న చూపు చూస్తారేమోనని మీరు దూరం అవుతున్నారు కదా, భయపడిపోతున్నారు కదా. పిచ్చి కాకపోతే ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది విశ్వసించేది నువ్వు భయపడుతున్నా, నమ్ముకుంటే అందరు చిన్నగా చూస్తారేమో అనుకుంటున్నా ఆ యేసుక్రీస్తునే. ప్రపంచ జనాభాలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఫాలో అయ్యేది ఆయన్నే. ఆయన నమ్ముకుంటే నువ్వు గర్వించాలే కానీ చిన్న చూపని ఫీల్ అవుతావేంటి?
అగ్రరాజ్యపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, పాస్టర్ని పిలిపించుకొని నెత్తి మీద చేయి పెట్టించుకొని ప్రార్థనలు చేయించుకుంటుంటాడు ఇప్పుడు. ఆ అమెరికా అధ్యక్షుడికి అర్థమైంది, నాకంటే గొప్పవాడు దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అంటే క్రీస్తుకు సేవకుడు. ఆయన నమ్ముకోవడానికి నువ్వు భయపడుతోంది. ఆయన నమ్ముకుంటే ఎవరో ఏమో అంటారని నువ్వు భయపడుతోంది. ఎవరిని బట్టో, దేనిని బట్టో, ఏ పరిస్థితిని బట్టో ఏదో ఎదురవుతుందని నువ్వు భయపడుతున్నావే. అందుకే చెబుతున్నాడు, ఎదురించు వారికి బెదరక. అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గల వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణ అయ్యను కలుగుననుటకు సూచన అయ్యున్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఇలా బెదరకుండా ముందుకు సాగితే మన కోసం జీవ కిరీటం ఎదురు చూస్తాం. ఈ మొదటి సెషన్లో మీ ముందుకు నేను తీసుకొని రావాలనుకుంటున్నా 5 కిరీటాలలో ఇది రెండవది. మొదటిది ఏం మాట్లాడుకున్నాం? అక్షయ కిరీటం. అది ఎవరికి ఇస్తారో చెప్పాను, అది ఎవరు పొందుకోబోతున్నారో చెప్పాను. ఇప్పుడు రెండవ కిరీటం జీవ కిరీటం. రైట్. ఇప్పుడు మూడవ కిరీటంలోనికి వెళ్తాం. మూడవ కిరీటం, దీన్ని నీతి కిరీటం అని పిలిచాడు బైబిల్లో. ఏమని పిలిచాడు దీన్ని? నీతి కిరీటం, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఎక్కడ చెప్పాడో చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు? నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహిస్తాడు? అది ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ నీతి కిరీటం ఇస్తాడు. ఇంతకు ఆయన ప్రత్యక్షత అంటే ఆయన రాకడా. ఆయన ప్రత్యక్షత అంటే ఏంటి? ఆయన రాకడా. శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి ఈ ప్రజలను రక్షించడానికి మొదటి రాకడలో ఆయన వచ్చాడు. కానీ ఈసారి రాబోతున్నాడు మళ్ళీ. దేనికోసం? నీతిమంతులకు నిత్య జీవం ఇవ్వడానికి, నీతిమంతులను పరలోకంలో తీసుకొని పరలోకంలోనికి వారిని చేర్చడానికి. కానీ ఎవరికి ఇస్తానంటున్నాడు ఇప్పుడు పరలోకం? ఎవరికి ఇస్తానంటున్నాడు నిత్య జీవం? ఆయన రాకడను అపేక్షించు వారికి. ఆయన వస్తే బాగుంటుంది వెళ్ళిపోవచ్చు, ఆయన వస్తే బాగుంటుంది వెళ్ళిపోవచ్చు, ఆయన వస్తే బాగుంటుంది వెళ్ళిపోవచ్చు. ఇది క్రైస్తవుల ఆలోచన అయి ఉండాలి. మనదే ఉంటుంది, ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది, ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది, ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది. ఇది మన ఆలోచన. అంతేనా? ఏదో అంటాం కానీ మరణం వస్తే మేలని. గడప దగ్గర మరణం ఉంటే వెళ్ళిపోమని చెప్పాం డోరేసి. మనకెందుకో చావంటే భయం, చావంటే అయిష్టం. మరణం రాకుంటేనే బాగుంటుంది అనుకుంటాం. చిన్నప్పుడు ఎప్పుడు 6 ఏళ్ళప్పుడు మొదలు పెట్టాం మనం ప్రార్థన. రాత్రంతా కాపాడు, పగలంతా కాపాడు, పగలంతా కాపాడు, రాత్రంతా కాపాడు. ఇది ఎప్పుడు ఈ ప్రార్థనకి ఎప్పుడు ముగింపో చెప్పనా? మనం పోయినప్పుడు. అంటే రేపు పోతాం అనేటప్పుడు ఈరోజు మన ప్రేయర్ అదే. రాత్రంతా కాపాడు, పగలంతా కాపాడు. డాక్టర్ చెప్పినట్టు నువ్వు పోతావు అయినా పర్లేదు, రాత్రంతా కాపాడు. హిజ్కియా గారికి మరణకాలము సంభవించినప్పుడు లేదా సమీపించినప్పుడు తన దాసుని పంపించి దేవుడు ఏం చెప్పాడు? నీ ఇంటిని చక్కబెట్టుకో. నీకు టైం దగ్గరకు వచ్చింది, నీ ఇంటిని చక్కబెట్టుకో, సిద్ధపడు, నీ మరణానికి సిద్ధపడు.
ఉందా నీకు సిద్ధపాటు? అసలు మన మరణానికి మన సిద్ధపాటు ఎప్పుడు ఉంటుంది? ఆయన రాకడ కోసం మనం అపేక్షిస్తే. వెళ్ళిపోవాలి 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 వెళ్ళిపోవాలి. భక్తులందరూ కూడా పరలోకం కోసం ఎదురు చూసిన వాళ్ళు, పరలోకంలో అడుగు పెట్టాలన్న ఆలోచనతో బ్రతికిన వాళ్ళు, ఈ లోకంపై మనసు లేనివాడు. ఇక్కడే ఉండిపోదాం అన్న ఆలోచన, ఈ లోకంలో స్థిరపడదామన్న ఆలోచన మనకు నీతి కిరీటాన్ని దూరం చేస్తుందంటే మనకు భయం కలగొద్దు? కలగాలి. విదేశాల్లో చదువుకునే కుమారుడు కుమార్తె వచ్చే నెలలో వస్తున్నారు ఇంటికి అనంటే దానికోసం ఎంత చక్కని ఎదురుచూపులు. ఆర్మీలో పనిచేసేటువంటి ఒక సైనికుడు సెలవుల కోసం ఇంటికి వస్తున్నాడంటే ఆయన కోసం కుటుంబం అంతా ఎంత ఎదురుచూపులు. ఉద్యోగరీత్యా దూరంగా పనిచేస్తున్న ఇంటి యజమాని ఇంటికి వస్తున్నాడని తెలిస్తే ఇంటిలో ఉండే పండుగ వాతావరణం ఎలా ఉంటుంది? అలాంటప్పుడు మన లోకనాథుడు, లోకరక్షకుడు మనల్ని ప్రేమించి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ వస్తానని చెప్పినప్పుడు ఆయన రాకడ కోసం మనం ఎంత అపేక్షించాలి? ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడ తల్లులు చాలా మంది ఉన్నారు. ఉదయం మీ పిల్లల్ని, చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నా. మీ పిల్లల్ని బడి పంపించేటప్పుడు వాడు నిద్ర లేవకపోయినా, వాడు టిఫిన్ సరిగ్గా చేయకపోయినా, స్కూల్ బస్ వస్తుందన్న ఆ హడావుడిలో వాడు మారాన్ చేస్తున్నా, మొండి చేస్తున్నా, తిట్టో కొట్టో పంపించరు. తల్లులు అలానే పంపిస్తారు కదా. వాడు ఏడుస్తున్నా కనికరం ఉండదు. ఉదయం పూట మమ్మీనే కాదు, వాడి దృష్టిలో ఒక పెద్ద రాక్షసులా కనపడుతుంది మమ్మీ. అంత అరిచి కరిచి పంపించిందా? వాడు సాయంత్రం 3:30కో 4కో స్కూల్ బస్ వస్తుందంటే 2:30 నుంచి 100 సార్లు చూస్తుంది. వాళ్ళ క్లాక్ ఎప్పుడు వస్తాడు. ఉదయం తిట్టి పంపించింది మీరే, కొట్టి పంపించింది మీరే. 4 గంటలకు స్కూల్ బస్ ఇంటి ముందుకు వస్తుందనంటే 3 గంటల నుంచి ఎదురు చూడరు మీరు మీ బిడ్డ కోసం. వాడు రాగానే ఎగిరి గంటేసి మీరు తిట్లని మరిచిపోయి మళ్ళీ వాడు మిమ్మల్ని హత్తుకుంటే వాడిని కౌగులించుకొని ఒక పావు గంట సేపు మిమ్మల్ని ఎవరు పలికరించినా పలకరు. వాడు ఏదో చెప్తున్నాడు, బడిలో ఏం జరిగిందో అది జరిగితే చెప్పి వాడు చెబుతుంటాడు. మీరు డ్రెస్ తీసేస్తారు, స్నానం చేయించేస్తారు, అది పెడతారు. కుక్కి చాలు మమ్మీ తినరా. ఏంటిది? ఎదురు చూపు. మీరు ప్రేమించే బిడ్డ ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తుంటేనే గుండె వేగంగా కొట్టుకొని వాడు వస్తే చూడాలనుంది మీకు. తలుపు సందులో దాక్కుని వాడు వచ్చేంతవరకు ఎదురు చూసి, వాడు వచ్చిన తర్వాత నిన్ను అలా కనుకుంటే తలుపు సందులోకి తొంగి చూసి, అసలు అనుభూతే వేరు కదా తల్లికి. అదేంటో యేసుప్రభు అంటే ఇష్టము, యేసుప్రభు ఐ లవ్ జీసస్ అని ఎక్స్ప్రెషన్స్ అన్ని మార్చి మనం చెప్పినా ఏ రోజు ఆయన రాకడ కోసం అపేక్షించట్లేదు. జరిగితే బాగుంటుందన్న ఆశ లేదే, ఆలోచనే లేదే. కానీ నీతి కిరీటం ఎవరికి? ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి. ఎవరిస్తారు కిరీటం? ఆయనే నీతి గల న్యాయాధిపతి. ఆయనే ఇస్తారు. అవును, మన తలపై ఎవరు కిరీటం పెడితే బాగుంటుంది? ఆయన వచ్చి పెడితే బాగుంటుందా, ప్రజలు పెడితే బాగుంటుందా? మనకు అప్పుడప్పుడు సన్మానాలు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా సభలకు వెళ్ళినప్పుడు కిరీటాలు, శాల్వాలు, సన్మానాలు ఇవన్నీ జరుగుతుంటాయి. పొంగిపోతుంటారు ఒక్కోసారి. అబ్బా ఎంత ఫాలోయింగ్, ఎంత అభిమానులు, అది ఏది అని. ఈ రోజు అభిమానించినోడే రేపు పొద్దున నువ్వు ఎవడరా అంటాడు. మనుషులు చేసే సన్మానాలకు ప్రాకులాడక నీతిగల న్యాయాధిపతి వాగ్దానం చేసిన ఆ నీతి కిరీటం కోసం అపేక్షిద్దాం. అది జరగాలంటే ఆయన రాకడ జరగాలన్న ఆలోచనలతో బ్రతుకుదాం. అక్షయ కిరీటం, జీవ కిరీటం అండ్ నీతి కిరీటం. ఇది 3వ కిరీటం. 4వ కిరీటం. ఈ కిరీటం పేరు మహిమ కిరీటం, ద క్రోన్ ఆఫ్ గ్లోరీ.
ఎక్కడుందో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 4 వచనములు జాగ్రత్తగా చదువుకుందాం. స్టేజ్ మీద ఉన్న దీవెన్ చదువుతాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడునునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. అంటే సంఘపు పెద్దలను. ఏంటా హెచ్చరిక? చూద్దాం కింద. బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. చాలు. ముందుగా ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? సంఘ పెద్దలతో. సంఘస్థులను మీరు పాలించాలి. ఆ పాలించేటప్పుడు బలిమి చేత పాలించకూడదు. మీ ఆధిపత్యాన్ని ప్రదర్శింపకూడదు. వారిపై నీ చెయ్యి పైన ఉండాలన్న ఆలోచనతో నువ్వు కంటికి కనిపించకూడదు దేవునికి అంటున్నాడు సంఘ పెద్దలతో. ఎలా ఉండాలి? దేవుని చిత్త ప్రకారం నువ్వు ఇష్టంగా చేయాలి. అది ఆయన చిత్తం. ఎలా చేయాలి? ఇష్టంగా చేయాలి. దుర్లాభాపేక్ష ఉండకూడదు. ఆ ఇష్టంలో లాభాపేక్ష ఉండకూడదు. సిద్ధ మనసు, ఇష్టం. మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. నెక్స్ట్ కూడా వచ్చిన మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండడి. ప్రభువులైనట్టుండకండి. నెవర్ ట్రై టు డామినేట్ దెమ్. డామినేట్ చేయాలనే ప్రయత్నం చేయకు. మాదిరిగా ఉండాలి. అలా ఉంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మహిమ కిరీటం పొందుదురు. ఎలా ఉంటే? దేవుని సంఘములోని మంద విషయమై మీకు భారము కలిగిన. ఈ సందర్భంగా అపోస్తలుల కార్యములు కూడా ఒక మాట చూద్దాం. 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం. ముందుగా అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. ఆ పెద్దలతో 28వ వచనంలో ఏం చెబుతున్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. అదే మాట అంటున్నాడు పేతురు గారు. ఇప్పుడు అక్కడ పౌలు గారు అంటున్నారు, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త. మంద జాగ్రత్త అన్నాడు. చూడండి, మంద జాగ్రత్త. ఒకవేళ మందలోని గొర్రెలు తప్పిపోతే, వారు తప్పిపోవడానికి ఒకవేళ నువ్వు కారణమైతే, దేవుడు వాగ్దానము చేసిన మహిమ కిరీటము పోగొట్టుకున్నవాడు. ఎవరికి మహిమ కిరీటం? ఎవరికి దిస్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ? మంద విషయమై భారము కలిగిన వారికి, ఆత్మల విషయమై ఆసక్తి కలిగిన వారికి. ఆస్తుల విషయం కాదు, ఆత్మల విషయం. ఇది కేవలం సంఘ పెద్దల గురించి అని మాత్రమే అనుకోకండి. ఆత్మల భారము కలిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కిరీటాన్ని వాగ్దానం చేశాడు. అదే మహిమ కిరీటం. మీ కుటుంబం, మీ కుటుంబంలో ఉన్న సభ్యులు, ఈ కుటుంబంలో ఉన్న సభ్యులకు రక్షణ జీవితం ఉందా? ఈరోజు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. మీరు ప్రేమించే మీ తండ్రిని చూడండి, మీరు ప్రేమించే మీ తల్లిని చూడండి, మీరు ప్రేమించే మీ భర్తను చూడండి, మీరు ప్రేమించే మీ భార్యను చూడండి, మీరు ప్రేమించే మీ పిల్లల్ని చూడండి. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులకు రక్షణ జీవితం లేకపోతే వారి పట్ల మీకు భారం ఉండాలి. భారం ఉన్నవాడు ఎలా 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 ఫీల్ అవుతాడు?
అయ్యో కొరాజీనా, అయ్యో కపెర్నహోమా, అయ్యో బెత్సయిదా, అయ్యో అన్న మాటలో మీకు ఏం కనపడుతుంది? భారం. భారం. మన పిల్లలు బళ్ళకెళ్ళి చక్కగా చదువుకొని మంచి మార్కులతో మన ఇంటికి ప్రోగ్రెస్ రిపోర్ట్లు తీసుకొని వస్తుంటారు, పొంగిపోతుంటారు. ప్రోగ్రెస్ రిపోర్ట్, దాని పేరు ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే బిడ్డ ముందుకెళ్తున్నాడో లేదో అని తెలియజేసే రిపోర్ట్ అది. ఒక పరీక్ష నుండి మరొక పరీక్షకి ప్రోగ్రెస్ ఉందా లేదా అని చూపించే రిపోర్ట్ అది. వాడి చదువుకు సంబంధించిన రిపోర్ట్. ఒక యూనిట్ ఎగ్జామ్ నుంచి మరొక యూనిట్ ఎగ్జామ్ కి, ఒక క్వార్టర్లీ ఎగ్జామ్ నుంచి మరొక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లోనికి వాడు ప్రవేశించినప్పుడు వాటిలో ప్రోగ్రెస్ ఉంటే మనకు ఆనందం, ఆ ప్రోగ్రెస్ లేకపోతే మనకు బాధ, దుఃఖం. సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. రైట్, ఎవరిదో సెల్ ఫోన్ అవుతుంది చూడండి. ఇప్పుడు అదే ప్రశ్న రేపొద్దున దేవుడు అడుగుతాడు. ఇక్కడున్న తల్లులందరూ అడుగుతాడు, ఇక్కడున్న తండ్రులందరూ అడుగుతాడు. మీ పిల్లలు తెచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు సంతకం చేశారా లేదా అని అడుగుతాడు. చేశారు. ఆ చేసేటప్పుడు ఆ రిపోర్ట్ మీరు జాగ్రత్తగా పరిశీలించారా లేదా? పరిశీలించాం. మార్కులు తక్కువ వస్తే బాధపడలేదు, మార్కులు ఎక్కువ వస్తే పొంగిపోలేదు. అవును ప్రభువా. మరి అలాంటప్పుడు నేను మహోన్నతుని విద్యగా మీ చేతికి ఇచ్చి మీ ఇంటికి తెచ్చినటువంటి బైబిల్ విద్య, అది చదువు, దేవుని జ్ఞానం అది. అందులో మీ పిల్లలు రాణించకపోయినా ఏనాడు మీరు తల్లులుగా తల్లడిల్లలేదే? వాడి భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, వాడి వాక్య జీవితంలో, ప్రార్థనా జీవితంలో వాడి అడుగులు ముందుకు వేయకపోతే ఏ రోజు మీరు బాధపడలేదే తండ్రులుగా? మార్కులు తక్కువ వచ్చిన రోజున బెల్టులు ఇరిగిపోతున్నాయి, మార్కులు తక్కువ వచ్చిన రోజున బెత్తలు ఇరిగిపోతున్నాయి. వాడి భక్తిలో ప్రోగ్రెస్ ఎలా ఉందో, ప్రార్థనలో ప్రోగ్రెస్ ఎలా ఉందో, బైబిల్లో ప్రోగ్రెస్ ఎలా ఉందో, పిల్లల భక్తి జీవితంలో మనకు భారం ఉన్నట్టంటారా, భారం లేనట్టంటారా? చెప్పండి. ఈ పరిస్థితి ఉంటే భారం లేనట్టు. కుటుంబం ఒక మాట చెప్తాను, అంటే మనం ఈజీగా దేవునికి ఎలా దొరికిపోతామో చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. మన బంధువులతో, స్నేహితులతో ఎవరితో పెళ్ళి, వాళ్ళు మనకు వచ్చి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. ఫ్యామిలీ వెళ్ళదు పెళ్లికి కుటుంబం వెళ్తుందంటారా లేదంటారా? చెప్పండి. దాదాపుగా 90% కుదరకపోతే ఒకరు ఇద్దరు వెళ్తారు, కానీ 90% మనం పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ కలిసి వెళ్తాం. ఎవరైనా పుట్టినరోజు ఫంక్షన్ పిలిస్తే ఫ్యామిలీ వెళ్తాం. ఏ కార్యక్రమాలు జరిగిన, శుభ కార్యక్రమాలు జరిగిన ఫ్యామిలీ వెళ్తాం. చివరికి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఫ్యామిలీ వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ. 2 నెలలు ఆగితే క్రిస్మస్ వస్తుంది, షాపింగ్కి వెళ్తాం. ఎవరు వెళ్తాం? ఫ్యామిలీ. ఇప్పుడు దసరా ధమాకా ఆఫర్లు ఏమన్నా అనుకోండి, 1 కొంటే 1 ఫ్రీ, వెళ్ళు ఫ్యామిలీ. అన్నిటికీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిన వాళ్ళము మందిరానికి ఎందుకు రా, నువ్వు ఫ్యామిలీతో రాలేదని అడుగుతాడు దేవుడు. అడుగుతాడా? అడగడా? చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా వేసుకొని పోతే అందరినీ. నా మందిరానికి నువ్వు కుటుంబంతో ఎందుకు రాలేదు? నిజంగా నీకు కుటుంబ సభ్యుల పట్ల ఆత్మీయ భారం ఉంటే నీ ఫ్యామిలీని తీసుకొని వస్తాం. భారము లేని బ్రతుకులు మనవి, ఆత్మల భారము లేని బ్రతుకులు. ఇంట్లోనే మనం పట్టించుకోవట్లేదు, ఇంకా బయట వాళ్ళని పట్టించుకుంటాం. అందుకే సంఘ పెద్దలతో ఏమన్నాడు? ఎవడైనా తన ఇంటిని బాగుగా ఏలని ఎడల సంఘముని ఇలాగూ పాలించును. కుటుంబ భారం ఉండాలి. తిండి పెట్టడం అన్నది కాదు, ఆత్మీయ ఆహారం పెట్టడం. గుంటూరు లాంటి ప్రాంతంలో, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి నగరాలతో పోలిస్తే గుంటూరు చిన్నదే. ఒక విజయవాడ పర్లేదు. ఈ జిల్లా హెడ్ క్వార్టర్లు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా సంతోషించాలి అలాంటి ప్రాంతాల్లో మీరు ఉంటున్నందుకు. ఎందుకు?
ఎక్కడ ప్రార్థన జరిగినా హ్యాపీగా సాయంత్రానికి వెళ్ళి కూర్చోవచ్చు మీరు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో 5-10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ప్రార్థన జరిగినా ఫ్యామిలీతో కలిసి చక్కగా వెళ్ళి కూర్చుంటే అవకాశం మీకు ఉందంటారా లేదంటారా? అవసరం మా హైదరాబాద్కి రండి, మీరు చూద్దరు. కానీ ఈరోజు ముఖం చూస్తే నెల తర్వాత చూస్తామని గ్యారెంటీ ఉండదు. ఒకవేళ వారం అందరు మందిరానికి వస్తే చూసుకోవడం తప్పితే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళాలంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళినట్టు ఉంటుంది అక్కడ. మేమున్న ప్రాంతం నుంచి ఎల్బీ నగర్ అనే ప్రాంతానికి రావడానికి బాగా ట్రాఫిక్ లో కార్ వేసుకొని బయలుదేరితే వెళ్ళడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు. హైదరాబాద్లో మేమున్న ప్రాంతం నుంచి ఎల్బీ నగర్ అన్న ప్రాంతానికి రావాలంటే, మీరు గుంటూరుకు రావాలంటే ఎల్బీ నగర్ దగ్గర ఎక్కువ బస్సులు దొరుకుతాయి. బాగా ట్రాఫిక్ ఉన్న టైంలో కార్ వేసుకొని బయలుదేరితే వెళ్ళడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు, మొత్తం కలిపితే 4 గంటలు. ఇది సీన్ నెంబర్ 1. ఇప్పుడు సీన్ నెంబర్ 2 చెప్తాను. అదే మా ఇంటి నుంచి నేను కార్ వేసుకొని గుంటూరుకు బయలుదేరితే అదే 4 గంటలు గుంటూరుకు వస్తున్నాను. మా ఇంటి దగ్గర అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది. రింగ్ రోడ్ ఎక్కితే బయట దిగితే రామోజీ ఫిలిం సిటీ, అక్కడ నుంచి వచ్చేస్తే స్ట్రైట్ గుంటూరులో దిగడమే. గుంటూరుకు వచ్చినప్పుడు మహా అంటే ఒక అరగంట అటో ఇటో 4-4.5 గంటలు ఇక్కడికి వచ్చేస్తున్నాను నేను. హైదరాబాద్ నుంచి గుంటూరుకి నాకు 4.5 గంట. మా ఇంటి నుండి అదే హైదరాబాద్ నుండి ఎల్బీ నగర్కి వెళ్ళి రావాలంటే 4 గంటలు. ఇంకా రోజు ఒకరి మొక్కలు ఒకరు చూసుకునే అవకాశం ఉంటుందా? ప్రార్థనలు పెట్టుకున్నా. అందుకే కానీ ఏ ఏరియాలో వాళ్ళు పెట్టుకుని వాళ్ళే వందనాలు చెప్పుకొని బతికేస్తుంటారు అంతే. కానీ అలాంటి పెద్ద పెద్ద నగరాలతో పోలిస్తే ఇవన్నీ చిన్న చిన్న ఊర్లే. ఈ చిన్న చిన్న ఊర్లలో నేను ఒకరోజు నేను గుంటూరు మీదకి వెళ్తున్నాను, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఆ ఆటో నగర్ దగ్గర మన ఫ్లైఓవర్ దొరుకుతుంది, బైపాస్లో మీకు ఫ్లైఓవర్ ఉంటుంది కదా, అక్కడికి రమ్మంటే అంత దూరమా అన్న, అంత దూరం అంటే నాకు నవ్వు వచ్చింది. హైదరాబాద్లో మాకు కేవలం 10 నిమిషాలు అలా ఆడుతూ పాడుతూ వచ్చేస్తుంటాం. అంత దూరమా అనేసరికి ఏంటి అంత దూరమా? కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. రేపొద్దున అడుగుతాడు, నీ ఫ్యామిలీ ఆత్మీయ జీవితంలోనే నీకు భారం లేదు, నీకు నేనెందుకు ఇవ్వాలి పరలోకం? క్యాన్సల్. ఏంటి క్యాన్సల్? మహిమ కిరీటము క్యాన్సల్. ఒకవేళ అవకాశం ఉన్నా మీరు మీ తోటి ఆత్మలు, మీ పక్కనున్న ఆత్మలు, మీ ఇంటిలోని ఆత్మలను మీరు అలక్ష్యము చేస్తున్నారేమో. పట్టించుకోకుండా, భారము లేకుండా చేతులారా ఈ కిరీటాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్త. ఎన్ని కిరీటాలు అయిపోయారు? 4. చూడకుండా చెప్పండి. అక్షయ కిరీటం, జీవ కిరీటం. నేను చెప్పిన తర్వాత కాదు, నేను చెప్పకముందు చెప్పాలి మీరు. నీతి కిరీటం, మహిమ కిరీటం. 4 కిరీటం. ఇక చివరిది అతిశయ కిరీటం. ఏంటి దీని పేరు? అతిశయ కిరీటం. ద క్రౌన్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. ద క్రౌన్ ఆఫ్ ఎగ్జల్టేషన్ అని కూడా అంటాడు. ఈ అతిశయ కిరీటాన్ని ఆనంద కిరీటం అని కూడా అనొచ్చు. అందుకే 2 పేర్లు రాసుకోవాలి దీనికి మీరు. ఇది అతిశయ కిరీటం. దీన్ని ఏమనొచ్చు? మళ్ళీ ఇంకొక మాట, ఆనంద కిరీటం. ద క్రౌన్ ఆఫ్ ఎగ్జల్టేషన్ లేదా ద క్రౌన్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. ఇది ఎవరికి ఉందో చెబుతాను. ఒక మాట చెప్పనా? ఇది ఎవరికి ఉందో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం బైబిల్లో నుంచి చూడబోతున్నాం. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఏమని చెప్పాడు? మారు మనసు పొందిన పాపి విషయమై పరలోకంలో ఏం కలుగుతుందట? మిక్కిలి సంతోషం. రండి చూద్దాం. అది లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.
అంటే దేవునికి ఎక్కువ ఆనందం ఎవరి విషయంలో దొరుకుతోంది? పాపి మారు మనసు పొందితే. ఇప్పుడు ఒక పాపి మారు మనసు పొందాలి అని అంటే ఆ పాపికి ఏమందబడాలి? వాక్యం అందబడాలి, సువార్త అందబడాలి. మరి అందించాల్సింది ఎవరు? ఆల్రెడీ అందుకున్నోళ్ళు. ఆల్రెడీ అందుకున్నవారు అందుకొనని వారికి అందజేయాలి. ఆల్రెడీ పొందుకున్నవారు పొందుకొనని వారికి అందజేయాలి. ఇక్కడ ఎవరెవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో ఇప్పుడు మీరందరూ, దేవుడు మనందరిపై పెట్టిన బాధ్యత ఏంటి? పాపులను మార్చండి, పాపులను మార్చండి, పాపులను మార్చండి. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ప్రధాన కాపరిగా ఆయన అడుగుజాడలలో మనం నడవాలని మనకు మన భుజాలపై ఆయన పెట్టిన బాధ్యత ఇది. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవునికి ఆనందం కలగాలంటే మనం భూమి మీద వాక్యాన్ని ఎవరికి అందించాలి? ఎక్కువగా పాపులకు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను మన ద్వారా దేవుని వర్తమానం ప్రజలకు అందాలి. వెళ్ళి మైక్ పెట్టడం నువ్వు పాపివా కాదా అని ఎవడో ఒప్పుకోండి, పాపిని కాదని అంటాడు. ప్రజలకు అందజేయాలి. ఏ భేదము లేదు, అందరూ పాపులే కనుక, అందరూ పాపులే కనుక అందరికీ నువ్వు వాక్యం వినిపించేలా చేస్తే నీ ప్రయత్నంలో ఒక్కరూ మారినా నువ్వు దేవునికి ఆనందం కలుగజేస్తున్నట్టే. కొంతమంది సంఘము నుండి అడుగు బయట పెట్టరే. మన క్రైస్తవ సమాజంలోనే ఒక సిద్ధాంతం ఉంది, తెలుసో తెలియదు మీకు? మనము సువార్త సభలు పెట్టకూడదు అనే సిద్ధాంతం ఉంది, తెలుసా మీకు? క్రైస్తవ సమాజంలో బహిరంగ సువార్త కూడికలు పెట్టకూడదు అని చెప్పే బోధలు ఉన్నాయి. ఎందుకు అని అడిగితే, బైబిల్లో సంఘము ద్వారా వాక్యం చెప్పాలనుంది, సంఘము ద్వారా సువార్త ప్రకటించబడాలనుంది. ఎవరికైనా వాక్యము తెలియాలంటే, నేర్చుకోవాలంటే వాళ్ళు సంఘానికి వస్తే మనం నేర్పించాలి తప్ప మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇదెంత మూర్ఖత్వం! వస్తాడా? బెల్లు కొట్టగానే టక్కను కూర్చొని ఎస్ సార్ అంటాడేంటి? వాళ్ళు వస్తే నేర్పించాలా కానీ నువ్వు వెళ్ళకూడదనే భయంకరమైన సిద్ధాంతం ఉంది ఈరోజు. అసలు బయటోడు లోపలికి రావాలంటే లోనున్నోడు బయటికి వెళ్ళొద్దు. సమాజంలో ఉన్నవారు సంఘంలోనికి రావాలంటే సంఘంలో ఉన్నవారు సమాజంలోనికి వెళ్ళాలి. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. చాలా మంది మూర్ఖంగా ఏం చేస్తున్నారు? దేవుడు పొందుకునే ఆనందాన్ని ఆపేస్తున్నారు. దేవుడు పొందాలనుకుంటున్న సంతోషాన్ని చేతులారా మూసేస్తున్నారు. ఆ సంతోషాన్ని ఆయనకి ఇవ్వక. అలాంటి వాళ్ళ కోసమే యేసు ప్రభు చెప్పిన ఉపమానం, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 5 తలాంతుల వాడు మరొక 5 తలాంతులు సంపాదించాడు. ఆయనకు ఆనందం కలిగింది. బడా మంచి దాసుడా. 2 తలాంతులు కలిగిన వాడు మరొక 2 తలాంతులు సంపాదించి ఆనందపరిచాడు యజమానిని. కానీ 1 తలాంత కలిగిన వాడు పాతి పెట్టేశాడట. ఏదో చెప్పబోయాడు. అప్పుడు వాడిని అన్న మాట ఏంటి? యజమాని, సోమరివైన చెడ్డదాసుడా, లేజీ ఫెలో అని అర్థం. నీ సోమరతనానికి నాకు సాకులు చెబుతావా? అందుకే మన వాక్యం ఎక్కువగా కేవలం సంఘంలో ఉన్న వారికి మాత్రమే కాదు, సమాజంలో ఉన్న వారికి అందేలా మన ప్రయత్నాలు ఉండాలి. 365 రోజులు 24 గంటలు కేవలం మనమే చెప్పుకుంటే బయట వాళ్ళకి వాక్యం ఎలా వెళ్ళాలి? ఏదో ఒక రీతిన బయటికి వాక్యం వెళ్ళాలి. మన ద్వారా వెళ్ళినటువంటి వాక్యం ఒకరిలో కాకపోతే ఒకరిలోనైనా పని చేయాలి. ఆ పని వారిలో ఫలిస్తే, ఆ పని వారిలో పని చేస్తే మన ద్వారా దేవునికి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు చెప్పనా? రేపు పొద్దున యేసు ప్రభువు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పమంటారా? ఇప్పుడు తమ్ముడు దీవెన్ నేను వాక్యం చెబితే మారాడు అనుకోండి కొద్దిసేపు. అప్పుడు దీవెని నా ముందు పెట్టి, నాయన నీ కిరీటం ఇతనే. నాకు దీవెన ఏమైపోతాడు? కిరీటం అయిపోతాడు. ఏ కిరీటం?
అతిశయ కిరీటం. తలెత్తుకొని నిలబడు, నీ ద్వారా ఒక ఆత్మ నా దగ్గరకు వచ్చాడు. రేపు నేస్లో అనే మాట ఎంత బాగుంది మాట. ఇప్పుడు అన్ని కిరీటాల కంటే ఈ కిరీటం బాగాలేదు, సూపర్ కిరీటం. అలా ఒక దీవెని ఒక్కడినే పెట్టుకుంటే నాకు ఒక కిరీటం వస్తుంది, ఒక 10 మందిని పెట్టుకుంటే 10 కిరీటాలు. పేతురు గారు పెంతుకొస్తు పండుగ అన్న వాక్యం చెప్పి 3000 కిరీటాలు కొట్టాడు. ఇప్పుడు ఆ 3000 మంది పేతురు గారికి ఎవరు? అతిశయ కిరీటాలు. ఇంతకు మనకు సంపాదిస్తున్నాం ఈ కిరీటాన్ని. అతిశయ కిరీటాలే కాదు, ఆనంద కిరీటం. ఇప్పుడు వాక్యము చెప్పి నేను తమ్ముడిని ప్రభులోని తీసుకొని వస్తే నా బాధ్యత ఏంటి? ఆ తమ్ముడిని కాపాడుకుంటూ ఉండాలి, కాపాడుతూ ఉండాలి, నిలబెట్టాలి, స్థిరపరచాలి. అలా నా సైడ్, నా బాధ్యతగా నేను ప్రయత్నాలన్నీ చేస్తే అప్పుడు ఆత్మ నిలబడితే ప్రభు రాకడలో ఒక్కొక్క ఆత్మ నా సువార్త పరిచర్యలో నాకు ఆనంద కిరీటాలుగా కనబడతారు. చూద్దాం ఇప్పుడు వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము చూద్దామా. 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, ఫిలిప్పీలతో చెబుతున్నాడు, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండు. స్థిరంగా ఉండాలి తమ్ముడా, దీవెన్ కుమార్. నువ్వు స్థిరంగా ఉంటే ఒకరోజు నువ్వు నాకు కిరీటం అవుతావని నేను ఒకవేళ అంటే ఎలా ఉంటుందో మీకు అర్థమైతే, పౌలు భక్తుడు ఫిలిప్పీయులు అనేటువంటి అన్యజనులకు వాక్యము చెప్పి వారిని ప్రభువులోనికి తీసుకొని వచ్చింది నేనే. ఆయన ఏమి అపేక్షిస్తున్నాడు? నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అంటే మిమ్మల్ని ఎక్కడో చూడాలనుకుంటున్నాను ఫ్యూచర్లో నేను. అది అపేక్ష. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అంటే ఏంటి? మా వాడిని కలెక్టర్గా చూడాలండి, పోవాలండి అంటాడు ఒక ఆయన. అది అపేక్ష. జగనన్నను సీఎంగా చూడాలనుకున్నానండి, చూశానండి, పోయినా పర్లేదు ఇక అంటాడు ఒక ఆయన. ఇది అపేక్ష. ఇప్పుడు మీరు వాక్యము చెప్పి ప్రభులోనికి నడిపించిన ఆత్మలను గురించి మీరు ఎలా అపేక్షించాలి? మీరు ఇక్కడికి రావడమే కాదు నేను చూడాలనుకున్నది, అక్కడ కూడా నిలవాలి. ఎక్కడ? ప్రభు రాకడలో మీరు యోగ్యులుగా నిలబడాలి. అది నా అపేక్ష. అది పౌలు గారి అపేక్ష ఫిలిప్పీల గురించి. అలా నేను అపేక్షించు నా సహోదరులారా, నా ఆనందము మీరే, నా కిరీటము మీరే. మీరే నా కిరీటం, ఆనంద కిరీటం మీరే. ఎవరు ఫిలిప్పీలు? పుట్టుకతో ఇశ్రాయేలీయులు కాదు, పాత నిబంధనలోని ధర్మశాస్త్రంపై అవగాహన ఉన్న వాళ్ళు కాదు, పరదేశులను, పరజనులై ఉన్నవారు, అన్యజనులు. అన్యజనుల దగ్గరికి వెళ్ళి పౌలు గారు వాక్యం చెప్పి వారిని ప్రభులోనికి తీసుకొని వచ్చి వారిని ఏమిగా ఆయన పొందబోతున్నాడు భవిష్యత్తులో? ఆనంద కిరీటముగా. ఇంకొక వచనం చూద్దాం. ఇలాంటి అన్యజనులే ఫిలిప్పీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న మరొక పట్టణస్థులు, వాళ్ళు తెస్సలోనికైలు. ఆ తెస్సలోనిక అనే ప్రాంతంలో కూడా ఆయన వాక్యం చెప్పి అనేక మందిని ప్రభులోనికి తీసుకొని వచ్చాడు. వారిని ఏమని వర్ణిస్తున్నాడో చూడండి ఒక్కసారి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనిక మొదటి పత్రిక 2:19 వచనము చూద్దామా. 20 కూడా చూద్దాం తర్వాత. 19 ముందుగా. ఏలైనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఎంత బాగుందన్నమాట. మా అతిశయ కిరీటం మీరే కదా తెస్సలోనికైలారా. మా ఆనందము మీరే, మా నిరీక్షణ మీరే. అంటే ఇక్కడ చూడండి ఒక మాట. మనమందరం నిరీక్షించేది యేసు ప్రభు కోసం. మనందరం నిరీక్షించేది యేసు ప్రభు కోసం. ఇక్కడ జోక్ ఏంటంటే పౌలు గారు యేసు ప్రభు కోసమే కాదు, తెస్సలోనికైల కోసం కూడా నిరీక్షిస్తున్నాడట.
ఏంటి ఆ నిరీక్షణ? ఆయన రాకడ జరిగితే వీళ్ళు ఎలా నిలుస్తారో చూడాలన్న నిరీక్షణ. ఆయన రాకడ జరిగితే వీళ్ళు జయించిన వారి జాబితాలో ఉంటే చూడాలన్న నిరీక్షణ. గెలిచిన వారి జాబితాలో వీరిని చూడాలనుకుంటున్న నిరీక్షణ. బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉండాలి. నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కదాననే కాదు, నాతో పాటు 10 మంది నేను తీసుకొని రావాలి, నా అకౌంట్లోకి వేసుకోవాలి. ఏం చేయాలి? మన అకౌంట్లోకి వేసుకోవాలి. వేసుకొని వారి గురించి మీరు అపేక్షించాలి, వారి గురించి మీరు నిరీక్షించాలి, వారి గురించి మీరు ప్రార్థించాలి, వారి కోసం మీరు ప్రయత్నాలు చేయాలి, వారితో మీరు టచ్లో ఉండాలి, వారికి వాక్యం గుర్తు చేస్తూ ఉండాలి, వారిని మీ అంత బలవంతులుగా మార్చాలి, ఇంకా మీకంటే బలముగా వారిని తయారు చేయాలి. ఫిలిప్పీయులతో ఏమన్నాడు? మీరు స్థిరులై ఉండు అన్నాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో స్థిరులుగా. మనము పని చేసి ప్రభులోనికి తెచ్చిన వారు స్థిరులుగా ఉంటే భవిష్యత్తులో వారే మనకు ఆనందం, భవిష్యత్తులో వారే మనకు అతిశయ కిరీటం. ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే, మీకు తెలిసిన వారు టీచర్లు ఉంటే ఒక్కసారి వాళ్ళని అడగండి, చెప్తారు. వాళ్ళు పాఠాలు చెప్పి చిన్నప్పుడు తయారు చేసిన పిల్లలు పెరిగి పెద్ద ఒక ఉన్నత స్థితిలో కనపడ్డారనుకోండి, వాళ్ళు వీరికి అతిశయ కిరీటం కాదా? అవునా కదా? చెప్పండి. మేము చదువు చెప్పినోడు అండి ఈరోజు మంత్రి అయ్యాడు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు, ఈరోజు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. సమాజంలో ఉన్న గనులు, పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు చిన్నప్పుడు పాఠాలు నేర్చుకున్న టీచర్ల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడితే వాళ్ళని చూసి వీళ్ళు ఏమంటారు? నిజంగా మా సంస్థకే అతిశయం అండి, మా సంస్థకే గర్వకారణం అండి. ఈ రోజు ఈ స్థితిలో చూస్తున్నామంటే మా విజయం అది. అది అర్థమైతే ఈ రోజు మనము దేవుని గురించి 4 మాటలు చెప్పి ఒక ఆత్మను ప్రభులోనికి తీసుకొని వస్తే వీళ్ళందరినీ దేవుడు మనకు తెలియకుండానే మన అకౌంట్లో వేస్తున్నాడంటే మీరు ఎంత ఆశ్చర్యపోవాలి. అసలు మనకు తెలియదు. చాలా సందర్భాలలో మనం ఇది తెలియక నిర్లక్ష్యం చేసేస్తుంటాం, పక్క వాళ్ళని ఏదో మాటకు చెప్పేసి వెళ్ళిపోతుంటాం. ఒక మాట చెబుతాను, మీరు వాక్యం చెబితే ప్రభులోనికి వచ్చారు అని ఏ ఆత్మలైతే ఇప్పుడు మీకు జ్ఞాపకానికి వస్తున్నాయో, మీరు 4 మాటలు చెబితే మిమ్మల్ని బట్టి ప్రభులోనికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో అని మీకు అనిపిస్తే వారిని మీరు ఒకవేళ పట్టించుకోవట్లేదేమో ఈ మధ్య కాలంలో, వారిని ఒకవేళ మీరు వదిలేశారేమో ఈ మధ్య కాలంలో. మీరు వదిలేయడం వలన ఆ వ్యక్తి కేవలం మీరు పట్టించుకోకపోవడం వల్ల ఒకవేళ దేవునికి దూరం అవుతున్నాడేమో. అలా జరిగితే నష్టం అతనికే కాదు, మీకు కూడా. ఎందుకు? అతని ఆత్మ నశించిపోతుంది, దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్న కిరీటం ఎగిరిపోతుంది. అప్పుడప్పుడు కొంతమంది చిట్టీలు వేయించే ఏజెంట్లు ఉంటారు. ఒక్కసారి వాళ్ళ పద్ధతి చూడండి. మార్గదర్శి చిట్స్, శ్రీరామ్ చిట్స్, లేకపోతే ఇంకొన్ని పేర్లు చెప్పండి, కపిల్ చిట్ ఫండ్స్, ఇలాంటి చిట్ ఫండ్స్ కంపెనీలు ఉంటాయి. కొంతమంది ఏజెంట్లు మన చేత చిట్టీలు వేయిస్తారు. అక్కడ ఏంటి సార్ బాగుంటుంది, ఏముంది 20 నెలలే కదా, 10 నెలలే కదా, 30 నెలలే కదా, ఏంటి అని ఏం చేస్తారు. అసలు వీళ్ళకేంటి అంత అని అడిగితే, మనం ఒక 3 నెలల్లో 4 నెలల్లో చేరిన తర్వాత కరెక్ట్గా కడితే వాళ్ళ కమిషన్ వస్తుంది. వీళ్ళు చేర్పించిన వాళ్ళు 3 నెలల్లో ఎంత ఉంటుంది, 4 నెలల్లో కరెక్ట్గా కడితే వీళ్ళ కమిషన్లు వస్తాయి. అందుకే మన చేత చిట్టీలు వేయించేటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వేసే వరకు మనల్ని వదలరు, ఫాలో చేస్తుంటారు. వేసిన తర్వాత కూడా ఫాలో అప్ చేస్తుంటారు. తెలుసా మీకు? 3 నెలలు ఏమండి, ఏం సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా, అంత ఒక పావుగంట మాట్లాడే క్లాస్లో కట్టారా లేదా ఈ మధ్య చిట్టి కంతు అని అంటాడు సీరియస్గా. అది అసలు సంగతి. చిట్టి కంతు కట్టామో లేదో అని తెలుసుకోవడానికి అందరు బాగున్నారా, ఎట్లా ఆరోగ్యం ఎట్లుంది, అది ఎట్లుంది అన్ని చెప్పి లాస్ట్లో ఒక ముక్క అడుగుతాడు. ఆ ముక్క కోసమే ఇంత ముచ్చట. అలా 3-4 నెలలు అయిపోయిన తర్వాత మనకి కాల్స్ రావు. ఎందుకు? కమిషన్ వచ్చేసిందండి.
మళ్ళీ 15 నెలల తర్వాత చేస్తాడు. ఏం సార్ చాలా రోజులు నేనేమో చిట్ట అయిపోయినట్టుంది, ఏమైనా కొత్త స్టార్ట్ చేయకూడదు అంటాడు మళ్ళీ. లోకస్తులు ఎంత యుక్తిగా ఉన్నారో చూడండి. వాళ్ళు అనుకున్న బహుమానం ఆ కంపెనీ నుంచి పొందడానికి నిన్ను ఫాలో అప్ చేస్తూ నేను నిలబెడుతున్నారు. అలాగే ఒక కంపెనీలో, ఒక చిట్ ఫండ్ కంపెనీలో ఒక వ్యక్తి చేత చిట్టి వేయిస్తే ఆ వ్యక్తి అకౌంట్లోనికి వేసినోడు వచ్చేస్తున్నాడు. ఇది లోకంలో మన కళ్ళ ముందు కనపడుతుంది. ఈ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్, సేల్స్ రిప్రజెంటేటివ్స్, ఒక కంపెనీ తరఫున పనిచేసేవాళ్ళు ఒకరి చేత ఒక వస్తువును కొనిచ్చడమో లేకపోతే అడ్వర్టైజ్మెంట్ తీసుకొని రావడమో ఏదైనా చేస్తే వెంటనే వాళ్ళ పేరు మీద ఇది నమోదైపోతుంటుంది. ఉదాహరణకు ఒక మీడియా ఛానల్, టీవీ ఛానల్, ఆ టీవీ ఛానల్లో మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. ఆ అడ్వర్టైజ్మెంట్లు ఎవరు తీసుకొని వస్తారు? ఆ మీడియా డిపార్ట్మెంట్లో అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్లో కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. వీళ్ళు చిన్న చిన్నగా ప్రతి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఒక యాడ్ వేసుకోకూడదండి మా దాంట్లో, మా టీవీ ఛానల్లో అని అడుగుతూ ఉంటారు. ఒకరు కాకపోతే ఒకరు 10 మందిని ప్రయత్నం చేస్తే ఒకరన్నా యాడ్ ఇస్తే వెంటనే మా టీవీ కంపెనీలో, ఈ టీవీ ఛానల్లోని కంపెనీలో ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరి ద్వారా వచ్చింది? పలానా వ్యక్తి ద్వారా వచ్చింది, వేసే ఈ అకౌంట్లో. అది టార్గెట్. నెలలో ఒక 10 అడ్వర్టైజ్మెంట్లు తీసుకొని రావాలి టార్గెట్. ఆ 10 అడ్వర్టైజ్మెంట్లు తీసుకొని వస్తే అవన్నీ మీ ఖాతాలోనికి వచ్చేస్తాయి. ఒక స్కూటర్ కొనడానికో, ఒక మోటార్ బైక్ కొనడానికో, ఒక కారు కొనడానికి ఒక షోరూమ్కి వెళ్తే అక్కడ 20-30 మంది ఉంటారు దాని గురించి మనం వివరించేవాళ్ళు. ఆ షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి మన దగ్గర కూర్చొని మొదటి నుంచి చివరి వరకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఫోన్ నెంబర్ తీసుకొని మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తుంటాడు. ఏం సార్ ఏమనుకున్నారు కారు గురించి, ఏం సార్ ఏమనుకున్నారు బైక్ గురించి, ఏమంటే నాకు అంత నచ్చలేదండి అని మనం అనుకుంటే, అదేం సార్ అలా అంటారు, అంత మంచి బండి మీకు నచ్చకపోతే రండి మళ్ళీ ఇంకోటి చూపిస్తానంటాడు. ఎందుకు అంత ఆసక్తి? నువ్వు కారు నడపడానికి ఆయనకి ఎందుకు ఆసక్తి? మీరు కారు కొంటే ఆ షోరూంలో కస్టమర్గా మీ పేరు అతని అకౌంట్లో పడుతుంది. ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతుంది. అలాంటప్పుడు దేవుడు సాతాను కబంధ హస్తాల్లో నుండి నువ్వు ఎన్ని ఆత్మలు రక్షిస్తావో రక్షించడమైనా వారందరినీ ఎవరి ఖాతాలోనికి వేస్తాను? నీ ఖాతాలోనికే వేస్తాను. అయితే ఏంటి ప్రభువా? నా కుమారుని రాకడలో వాళ్ళందరూ నీకు కిరీటాలుగా నిలబడతారు. అతిశయ కిరీటాలు లేదా ఆనంద కిరీటాలు. ఈ కమిషన్లు, ఈ జీతాలు, ఈ బహుమానాలు, ఈ వాడిపోయే ఈ కిరీటాల కంటే ఈ కిరీటం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అసలు పోల్చుగలమా? పోల్చవచ్చా? పోలిక లేని కిరీటం ఇది. ఈ కిరీటం అన్నది ఒకటి ఉందని తెలియక మనం ఇంతకాలం ఎంత టైం వేస్ట్ చేయలేదు చెప్పండి. అసలు ఇది తెలిసింటే మనం ఎప్పుడో బిజినెస్లో దిగేవాళ్ళం మనం కూడా. ఇది తెలియకనే ఇప్పుడు తెలిసిందిగా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే మనం పోయే కాలం మీద చాలా కాలం ఉంది. మనం పోవడానికి టైం అయితే ఉందిగా అని అనుకుని బతకండి. ఇక బ్రతికి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఈ అతిశయ కిరీటం కోసం పనిచేద్దాం. ఎవరైనా వాక్యం నువ్వు ఆగు నేను చెప్తానని చెప్పేసి పరిగెత్తుకుంటే 4 మాటలు చెప్పి వాళ్ళని మన ఖాతాలోకి వేసుకోవాలి. అలాగని మనకంటే వాక్యం ముందెళ్ళి చెబుతున్నోడిని వెనకాల కత్తిసుకొని మర్చకూడదు, వెళ్ళిపోటు. నీ ఖాతాలోకి రావాలని ఆల్రెడీ పనిలో ఉన్నోడిని చంపకండి. కోత విస్తారంగా ఉంది, పనోళ్ళే కొద్దిమంది ఉన్నారు. ఎవరి పనాలు చేయనివ్వండి. మీరు సంపాదించే ఒక్కొక్క ఆత్మ సాతాను తలను మీరు చితక త్రొక్కడానికి ఒక్కొక్క షాట్ వాడికి పడుతున్నట్టే మీ ద్వారా ఒక్కొక్క దెబ్బ. ఇది సాతానుతో జరిగే యుద్ధం. అసలు దేవుడు మనకి ఇవన్నీ నేర్పించడానికి ఎంత చక్కగా బైబిల్ రాయించాడో చూడండి. ఎన్ని కిరీటాలు? 5 కిరీటాలు. 5 అన్నట్టు లేవు. ఇప్పుడు 5 చెప్పానండి.
5 కిరీటాల్లో ఏది గొప్పది ఏది తక్కువ అంటే అన్ని కిరీటాలు గొప్పవే, కానీ ఒక్కొక్క కిరీటం ఒక్కొక్క కారణాన్ని బట్టి దేవుడు వాగ్దానం చేశాడు. మొదటిది అక్షయ కిరీటం, 2 జీవ కిరీటం, 3 నీతి కిరీటం, 4 మహిమ కిరీటం, 5 అతిశయ కిరీటము లేదా ఆనంద కిరీటం. క్రొత్త నిబంధనలో దేవుడు మనకు వాగ్దానము చేసిన 5 పరలోకపు కిరీటాలు. లోక సంబంధమైన కిరీటాల కోసం ప్రాకులాడక పరలోక సంబంధమైన ఈ 5 కిరీటాల కోసం మనం ప్రాకులాడి ఒక్కొక్క కిరీటానికి ఒక కారణం చెప్పాడు కనుక, నోట్స్ కూడా మీరు రాసుకొని ఉంటారు గనుక, లేదా రికార్డ్ అయినా చేసుకొని ఉంటారు గనుక, ఇన్ని గనుకలు ఉన్నాయి వెనుక గనుక మీరు ఒక్కసారి మళ్ళీ నెమరు వేసుకొని ఇంటికి వెళ్ళి ధ్యానించి ఈ కిరీటాలు సంపాదించడానికి మీరు చక్కని ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, పనిలోనికి దిగాలి. ఏంటి మన అంశం? ఇంత నీవు కిరీటము పొందు, యాక్చువల్గా పాంఫ్లెట్లో నీవు కిరీటము పొందుకున్నవాడవా పోగొట్టుకున్నవాడవా అని ఇచ్చాను. అది మధ్యాహ్నం ఉంటుంది. అందులో దానికి సంబంధించినదే టైటిల్లో చిన్న మార్పు ఇచ్చి మొదటి భాగం మాట్లాడాను. ఏంటా మార్పు? కిరీటము పొందుకునేవాడవా కిరీటము పోగొట్టుకునేవాడవా? ఈ పాఠం విన్న తర్వాత నా ప్రయత్నంగా మీ అందరికీ ఈ మాటలు చెప్పి బాల్ మీ వైపు విసిరండి. ఇప్పుడు బాల్ మీ కోట్లో ఉంది. పోగొట్టుకుంటారో పొందుకుంటారో అది మీ ఇష్టం.